హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లేస్. కొడైకెనాల్లో డే 1 అయితే స్టార్ట్ అయిందన్నమాట. సారీ, కొంచెం వీడియో అయితే లేట్ అయింది. డే 1 స్టార్ట్ అయింది. ఫస్ట్ మన ట్రావెలింగ్ లొకేషన్ వచ్చేసి కొడైకెనాల్ అనమాట. సో కొడైకెనాల్లో గునా కేవ్స్కి అయితే మనం స్టార్ట్ అయ్యాము. గునా కేవ్స్ అంటే ఇప్పుడు నేను తీసుకున్న రూమ్ నుంచి ఈ రూట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో మొత్తం కొడైకెనాల్ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. ఇది వచ్చేసి లేక్ వ్యూ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని లేక్ అంటారు. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంటుంది. సో లేక్ చూసుకున్నాము. లేక్ తర్వాత మనం డైరెక్ట్ గునా కేవ్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రంట్కి వెళ్ళాల్సింది రిటర్న్ బ్యాక్ వెళ్ళామన్నమాట. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ వచ్చి గునా కేవ్స్కి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో గునా కేవ్స్కి వెళ్ళే ప్రతి రూట్ అంటే మొత్తం ఫారెస్ట్ కాబట్టి రూట్ ఎలా ఉంటుందంటే చూసే కొద్దీ చూడాలనిపించే ప్లేసెస్ కావచ్చు, కూల్ వెదర్ కావచ్చు, చాలా కూల్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సడన్గా ఏ టైంలో వర్షం పడుతుందో ఎక్స్పెక్ట్ చేయలేము మోస్ట్లీ. సో మొత్తం రూట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనము ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనకు వ్యూ అయితే కనిపిస్తుంది. రాక్ పిల్లర్ అని చెప్పేసి నేమ్ ఇది. సో రాక్ పిల్లర్ దాటుకున్న తర్వాత మనమైతే గునా కేవ్స్కి వెళ్ళాము. నేను ఫస్ట్ అనుకున్న గునా కేవ్స్ అనేసి, బట్ ఏంటంటే రాక్ పిల్లర్ తర్వాత గునా కేవ్స్ అంట. సో గునా కేవ్స్కి అయితే ఎంటర్ అయ్యాము. సో వచ్చింది వీకెండ్స్ కాబట్టి పీపుల్స్ ఎక్కువ ఉన్నారు. చూడొచ్చు, మీకే కనిపిస్తూ ఉంటుంది. సాటర్డే ఫుల్గా ఉన్నారు. బైక్ అయితే పార్క్ చేసేసాం. సో బైక్ ఇక్కడ బయట పెట్టేసి టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ ఉంటుంది అన్నమాట. టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ అయితే 10 రూపీస్ మనకి చిల్డ్రన్స్కి అయితే మేబీ ఫ్రీ అనుకుంటా. సో గునా కేవ్స్, వెల్కమ్ టు గునా కేవ్స్. సో మనం అయితే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాక మీకు ఇంకా చూపిస్తాను. చూస్తున్నారుగా క్రౌడ్ ఎలా ఉందో. దిస్ ఈజ్ ద గునా కేవ్స్. మోస్ట్లీ ఫుల్ అవుతున్నారు. అసలు స్పేస్ అని అయితే మనకు చూడటానికి కూడా ఉండదు, అంత ఫుల్గా ఉన్నారు. సో మోస్ట్లీ ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి అంటే వీకెండ్స్లో అయితే వెళ్ళకండి అని నేను సజెషన్ ఇస్తాను. ఇది వచ్చేసి మనం మంజుముల్లా బాయ్స్లో వాళ్ళైతే ఆ వంతెనపైకి ఎక్కి దిగుతారు కదా, సో ఆ ప్లేస్ అనమాట ఇది. సో మీకు చూపించడానికి అని చెప్పేసి నేను పైకి ఎక్కి తీసాను, లోపలికి అయితే దిగలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి ఒక పెద్ద లోపలికి రంధ్రం అయితే ఉంది, కొండ లోపలికి. అది ఎంత లోతుంది అనేది కూడా అర్థం కాలేదు, చూస్తుంటేనే భయం వేస్తుంది నిజంగా, అంత లోతుంది. ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ మోస్ట్లీ వస్తారు ఎక్కువ ఎంజాయ్మెంట్ చేయడానికి ఇక్కడికి. కనిపిస్తూ ఉంటుంది మీకు, ఆ సౌండ్స్ అన్నీ వినిపిస్తుంది. తర్వాత గునా కేవ్స్ లీవ్ అయ్యాక మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చి ఒక వ్యూ పాయింట్ ఉంది. సో మేమైతే మర్చిపోయాము, అదే రూటే వస్తుంది అనమాట. సో ఇది ఫైనల్ వ్యూ పాయింట్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే హైయెస్ట్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మొత్తం మనకి కిందకి అన్ని ప్లేసెస్ అయితే కనిపిస్తుంటాయి, చూడొచ్చు మీరు క్లియర్గా. సో మనమైతే వన్ డేలో మొత్తం ఒక 4-5 ప్లేసెస్ అయితే విజిట్ చేయొచ్చు అనమాట. సరౌండింగ్ కొడైకెనాల్ 20 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఉంటుంది ఈ ప్లేసెస్ అన్నీ. సో ఇవి చూసుకున్న తర్వాత డే 2కి మిగిలిన ప్లేసెస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో మార్నింగ్ స్టార్ట్ అయ్యామంటే మనం 4 ప్లేసెస్ అయితే తిరుక్కొని రావచ్చు అనమాట. గునా కేవ్స్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే ఆప్షన్ లేదు, స్ట్రైట్గా అదే రూట్ వెళ్ళాలన్నమాట. రాక్ పిల్లర్, గునా కేవ్స్, పిన్ పార్క్, తర్వాత పిన్ ఫారెస్ట్, తర్వాత వచ్చేసి వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. ఫైనల్గా వ్యూ పాయింట్ నుంచి డైరెక్ట్ మళ్ళీ కొడైకెనాల్కి రిటర్న్ అయితే ఉంటుంది. మొత్తం అంతా వచ్చేసి ఒక సరౌండింగ్ 20 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. మొత్తం ఫారెస్ట్ ఏరియానే. సో డే 1 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. సో మా రూమ్ పక్కన అయితే ఇలా క్యాంప్ ఫైర్ చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మేము పైన నుంచి చూస్తున్నాం. సో డే 1 వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీళ్ళంటే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.